హాయ్ ఫ్రెండ్స్, మేము చేస్తున్నాం ఇవాళ బీరకాయ పొట్టుతోటి పచ్చడి అండి. కొంతమంది తీసి దాన్ని వేస్ట్ చేస్తుంటారు. ఇలా వేస్ట్ చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా. కావాల్సిన పదార్థాలు: బీరకాయ పొట్టు అండి. బీరకాయను మంచిగా నీట్గా కడిగి చెక్కు తీసి పెట్టుకున్నానండి. ఇలా వస్తుంది, దీంతో చేసుకోవాలి. చూడండి, మనం బీరకాయను నీట్గా కడుక్కొని తీసుకున్నాక ఇది కూడా నీట్గా కడుక్కోవాలండి. పచ్చిమిర్చి అది కూడా నీట్గా కట్ చేసి చిన్న చిన్న కట్ చేసుకున్నానండి. టమాటా, కొత్తిమీర, వెల్లిపాయలండి, పసుపు, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, రాళ్ళుప్పు అండి. రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తయారు చేసుకునే విధానం అండి: ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద బాండి పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. పచ్చిమిర్చి వేసుకుందాం. దానిలో కొంచెం జాగ్రత్తగా వేసుకుందామండి. ఇలా బాగా వేసుకున్నాం కదండి. ఇవి బాగా రెడ్గా అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఇలా కలుపుకుంటూ ఇదిగోండి, ఇలా బాగా వేయించుకోవాలండి. ఇందులో ఇది బీరకాయ ఉంది కదండి, కడుక్కొని పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్సింగ్ చేసుకున్నామని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. అలాగే టమాటాలు కూడా వేసుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా పసుపు, అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా. ఇప్పుడు ఇవి అన్నీ బాగా కలుపుకుందామండి. చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా బీరకాయలు తెచ్చుకున్నప్పుడు దాన్ని చెక్కు తీసి మాత్రం పాడేయకండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు సూపర్ ఉందంటారు ఇలా చేస్తే కానీ. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదండి. ఇలా ఒక 5 minutes ఉడికించుకుందాం. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్గా ఉడికింది కదండి. చూడండి, ఇలా ఉడికింది కదా. అప్పుడే కలర్ చేంజ్ అవుతుందండి, ఎల్లోగా అవుతుంది. అప్పుడైతే ఉడికినట్లు. చూడండి, ఇలా ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. అలాగే పొట్టు తీయని వెల్లుల్లి ఉన్నాయి కదండి, ఇవి వేసుకుందామండి. ఇలా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి మిక్సీ వేసుకొని బాగా కలుపుకొని నిన్న స్టవ్ బంద్ చేసుకొని కొంచెం చల్లారినాక మిక్సీకి వేసుకుందామండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరూ సూపర్గా ఉంది అంటారు. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి, చల్లగా అయిందండి. ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసి మిక్సీకి వేసుకుందామండి. మొత్తం వేసామని రుచికి తగ్గట్లు ఉప్పు వేసుకోండి, కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందని. ఇప్పుడు మెత్తగా మిక్సీకి వేసుకుందాం. ఇదిగోండి, మిక్సీకి వేసుకున్నామని ఇలా మెత్త వేసుకోవాలండి. చూడండి, ఎంత బాగా అయింది కదా. ఇప్పుడు పోసు వేసుకుందామండి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైందని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు కాస్త కలుపుకుందామండి. ఇవ్వండి, పోసు రెడీ. స్టవ్ బంద్ చేసి పచ్చడి మిక్సీకి వేసుకున్నది ఉంది కానీ అందులో వేసుకుందాం. మొత్తం ఇలా బాణీలోకి వేసుకున్నాం కదా, మొత్తం కలుపుకుందామండి. ఇంతే, సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి, దోశ, ఇడ్లీ, దేనిలోకైనా బాగుంటుందండి. ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.